నమస్కారం. కంబ రామాయణం. శరభంగ మహర్షి కుటీరములోనికి ప్రవేశించారు రామచంద్రుడు. శరభంగ మహర్షి అనగా మన్మధుడి శరములను భంగము చేసి యుగముల పర్యంతము తపస్సును ఆచరించినటువంటి వాడు. రామచంద్రుడి దివ్యమంగళ విగ్రహాన్ని తనివితీరా చూసి పరవశత్వానికి లోనై ఆయనను ప్రస్తుతించాడు దేవేంద్రుడు. రామా వేదపురుష, జీవులలోని అంతఃప్రకాశము నీవే. బ్రహ్మాది దేవతలు కూడా తెలుసుకున్నటకు కష్టసాధ్యమైన వాడా ఆద్యంతరహిత, నీకివే నా కైమోడ్పులు అంటూ నమస్కరించాడు దేవేంద్రుడు. ఆ వెనువెంటనే మహర్షి వద్ద సెలవు తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు ఆయన. రామచంద్రుడు మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహర్షి ఆయనను లేవదీసి గాఢంగా తన కౌగిలిలో బంధించారు. తదుపరి సీతాదేవి, లక్ష్మణుడు కూడా కుటీరంలోనికి ప్రవేశించారు. సీతారామ లక్ష్మణులు ఆ రాత్రికి మహర్షి ఆశ్రమంలో విశ్రమించారు. తెల్లవారింది. సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని మహర్షి చెంతకు చేరారు వారు. మహర్షి రామచంద్రుని చూసి, రామా, నీ సమక్షంలో నా శరీరాన్ని యోగాగ్నిలో దగ్ధం చేసుకోవాలనుకుంటున్నాను, అందుకు నన్ను అనుమతించవయ్యా అని అడిగారు. నా సమక్షంలోనే ఎందుకు ప్రశ్నించాడు రామచంద్రుడు. నేను వేల కొలది యజ్ఞాలు చేశాను, యుగాల పర్యంతమూ తపమాచరించాను. నీ రాకతో నాకున్న భవబంధాలన్నీ పటాపంచలైపోయినాయి. ఇక నేనిక్కడ ఉండి చేయవలసిన పనులేవీ లేవు. దేవేంద్రుడు వచ్చి సత్యలోకానికి రమ్మని బ్రహ్మదేవుడు పంపిన ఆహ్వానము అందించాడు. నేను చేరుకోవాలి అనుకున్నది పునరావృత్తి రహిత శాశ్వత పరమపదం. కావున నాకు నీవు అనుమతి ఇయ్యవలే అని అర్థించాడు మహర్షి. సీతారామ లక్ష్మణుల సమక్షములో అర్ధాంగితో కూడి యోగాగ్నిలో భస్మమైపోయి పరమపదం చేరుకున్నారు మహర్షి. మహావిష్ణువుకు గల వేల నామాలలో ఒక్క నామము పలికినా చాలు మనిషికి మోక్షం ప్రాప్తించడానికి. మరి సాక్షాత్తు ఆ మహావిష్ణువే తరలి తన ముందుకు వస్తే తపస్సు ఫలించినట్లే, పరమపదము సాధించినట్లే. భారమైన హృదయాలతో శరభంగ మహర్షి ఆశ్రమం నుండి బయలుదేరారు మువ్వురు. సుందర పర్వత సీమలు, మనోహర ఉద్యానవనాలు, కఠిన శిలలు, ఉత్తుంగ తరంగాలతో ఉద్ధృతంగా ప్రవహించే నదీనదాలు, ఆకాశం నుండి దూకుతున్నవా అన్నట్లున్న జలపాతాలు, ఎన్నింటినో దాటుకుంటూ వారి నడక సాగుతున్నది. మునివాటికలకు చేరుకునే సమయానికి సూర్యుడు పడమటి వైపు కృంగుతున్నాడు. కార్చిచ్చులో కాలుతున్న అరణ్యంలో కారు మేఘాలు వర్షించినప్పుడు తిరిగి ఊపిరి పూసుకున్న చెట్లవలే సీతారామ లక్ష్మణులను చూడగానే ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న మునుల ప్రాణాలు లేచి వచ్చాయి. క్రూర రాక్షసులు వారిని పెట్టే బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. అడవిలో తప్పిపోయి విలవిలలాడే లేగదూడ తిరిగి తన తల్లి ఆవును చేరినప్పుడు పొందే మనశ్శాంతి కనపడుతున్నది రామచంద్రుని చూడగానే మునుల ముఖాలలో. అడవిని విడిచిపెట్టలేరు, రాక్షసులను ఎదిరించనూ లేరు. వారి తపశ్శక్తిని వృధా చేసుకుని రాక్షసులకు శాపమూ ఇవ్వలేరు. ఇన్నాళ్లకు వారి కష్టాలు కడతేరే మార్గం కనపడింది వారికి రాముని రూపంలో. రామదర్శన మాత్రం చేత వారి హృదయాలు ప్రేమతో పొంగి పొర్లిపోయి రామయ్య మీద ఆశీస్సుల జడివానలు కురిపించారు. సీతారామ లక్ష్మణులు బస చేయడానికి వీలుగా ఒక కుటీరాన్ని సిద్ధం చేసి వారికి అవసరమైన కందమూల ఫలాలు అందించి అప్పటికి రాత్రి అయినది కావున రామయ్యను విశ్రమించమని చెప్పి వారి వారి కుటీరాలకు వెళ్ళిపోయారు మునులందరూ. రాత్రి గడచి బాలభానుడి కిరణాలు పుడమిని తాకు సమయానికి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకున్నారు రామలక్ష్మణులు. మునులంతా వచ్చి వారి చుట్టూ కూర్చున్నారు. రామచంద్రుడు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆర్యులారా, నేను చేయవలసిన కర్తవ్యాన్ని నాకు ఆదేశించండి అని పలికాడు. జగద్రక్షక రామచంద్ర, ధర్మదూరులైన రాక్షసుల వలన మేము పొందే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. మమ్ములను మా తపస్సుకు దూరం చేసి అణచివేస్తున్నారు. పులుల గుంపు మధ్యలో పడిపోయిన జింకల వలె అయినది మా పరిస్థితి. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియకుండా ఉన్నదయ్యా. మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్షణమొక యుగంలాగా జీవిస్తున్నాము. యజ్ఞములు లేవు, వేదాధ్యయనము లేదు, అన్నింటినీ ఆపివేసుకొని జీవచ్ఛవాల వలె నివసిస్తున్నాము.
చివరకు దేవేంద్రుడి సైతము వారి ఆజ్ఞకు లోబడి ప్రవర్తిస్తున్నాడు. నీవు తప్ప మాకు వేరొక దిక్కు లేదు రామా రక్షక, మమ్మలను కాపాడు తండ్రి అంటూ మొరబెట్టుకున్నారు మునులందరూ. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.